హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీటెక్ గ్రూప్. నా పేరు ఇషాన్ ప్రవీణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక బ్లాగ్ లేదంటే ఒక వెబ్సైట్ లేదంటే ఒక బ్లాగ్ స్పాట్ ఏదైనా సరే వాటికి సంబంధించిన 12 టిప్స్ ఈరోజు మన టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ టిప్స్ అనేది మనం కనుక పాటించినట్టయితే మన వెబ్సైట్ ఎప్పుడు టాప్లో ఉండేది, అంటే గూగుల్ ర్యాంకింగ్లో ఉండేలాగా అండ్ SEOకి దగ్గరగా ఉండేటట్టుగా మనకు ఉపయోగపడుతుంది. సో ఆ టిప్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. లిస్ట్ ఆఫ్ 12 గుడ్ టిప్స్ టు ప్రమోట్ అండ్ మార్కెట్ యువర్ బ్లాగ్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ అనమాట. అంటే ఈ ఫ్రీగా మనం ఎలా మార్కెట్ చేసుకోవాలనేది చూద్దాం బ్లాగ్ మార్కెటింగ్ టిప్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టిప్ 1 వచ్చేసి మీరు మీ బ్లాగ్లో కనీసంగా మీ బ్లాగ్ని చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అది వర్డ్ప్రెస్ బ్లాగ్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మీకు టైము కలిసి వస్తుంది, దాంతోపాటు మీరు పని చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో వారానికి కనీసంగా 3 నుంచి 5 లేదంటే 7 రోజుకు ఒకటి చొప్పున, లేదంటే వారానికి 3 లేదా 5 కనీసంగా మీ పోస్టులు అంటే సొంత ఆర్టికల్స్ని రాసుకోవాలి. సో ఆ రాసుకుని అవి మనం కనుక పోస్టులు పెట్టుకుంటే మన వెబ్సైట్ బ్లాగ్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో టిప్ 2 వచ్చేసి అందరికీ నచ్చేలాగా థీమ్ డిజైన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చూడడానికి బాగుంటేనే మన బ్లాగర్స్కి రీడర్స్ ఎక్కువ మంది వస్తారు. సో అలా వచ్చినప్పుడు మాత్రమే మన బ్లాగ్కి కానీ మన వెబ్సైట్కి కానీ అట్రాక్టివ్గా ఉంటేనే కదా ఏదైనా సరే. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని చూడాలన్నా అందంగా ఉంటేనే చూస్తాం. సో మన వెబ్సైట్ కూడా అంతే. సో అలానే నీట్గా చేసుకుంటే బెటర్. ఇది 2వ టిప్. సో 3rd టిప్ వచ్చేసి ఏదైనా సరే మనం ఒక బ్లాగ్ పోస్ట్ రాసేటప్పుడు కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని మనం ఆర్టికల్ రాయాలి. సో ఆ కీవర్డ్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు గూగుల్ కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి మీరు ఆ కీవర్డ్కి సంబంధించిన ఎంతమంది విజిట్ అవుతున్నారు, ఎంతమంది రోజు చూస్తున్నారు, మంత్లీ ఎన్ని సెర్చెస్ ఉన్నాయని చూసుకొని ఆ కీవర్డ్కి రిలేటెడ్గా మీరు ఒక బ్లాగ్ పోస్ట్ని ఎంచుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఈజీగా అందరికీ రీచ్ అయ్యేలాగా ఉంటుంది. ఓకే, సో టిప్ 4 ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సరిపోయేలాగా టైటిల్ అండ్ URL. అంటే URL అంటే ఏంటంటే www.something URL లాంటిది. అంటే పైన మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ www.youtube./ కొట్టేసి మనము ఏదైనా ఛానల్ పేరు రాస్తాం. ఛానల్ పేరు మీన్స్ కీటెక్ గ్రూప్ USA అని రాస్తాం. సో అలానే ఇక్కడ కూడా అంతే, టైటిల్ ప్లస్ ఈ కీవర్డ్ అనేది URL అంటే మన వెబ్సైట్ / ఆ టైటిల్ URL ఉంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే URL ఉండడం వల్ల SEOకి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. సో అలా కీవర్డ్ని కూడా మనం URLలో సెట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ పారాగ్రాఫ్లో కూడా ఆ కీవర్డ్ వచ్చేలాగా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు టైం అంటే మీరు పని చేసిన దానికి వాల్యూ ఉంటుంది, ట్రాఫిక్ ఒకవేళ మీరు వాల్యూ ఉంటుంది. అలా చేసి మీకు ట్రాఫిక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలా చేయలేదు అనుకోండి, మీకు ట్రాఫిక్ రాదు, మీకు బ్లాగ్ అనేది అంటే ఆ పోస్ట్ చేసినందుకు టైం వేస్ట్ అవుతుంది. సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ 5th టిప్ వచ్చేసి మీ బ్లాగ్ పోస్ట్లో వాడే ఇమేజెస్కి ఖచ్చితంగా ఆల్ట్ ట్యాగ్ ఉండాలి. లేదంటే ఆ ఇమేజ్ పెట్టినందుకు వాల్యూ ఉండదు, సెర్చ్ అనేది అవ్వదు. సో ఆల్ట్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలనేది మీరు ప్రతిదానికి గూగుల్ ఇప్పుడు నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు కనుక పాటించినట్టయితే మీ వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ కొంతమందికి రీచ్ అవ్వడానికైనా కొంతమందికి రీచ్ అవ్వడానికైనా వీలుగా ఉంటుంది. ఇక 6th టిప్ 7th టిప్ చూసుకుంటే వెబ్సైట్ బ్లాగ్ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. యూజర్ ఫ్రెండ్లీ అంటే ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ చేస్తే సిస్టంలో ఓపెన్ చేస్తే సిస్టమ్కి వచ్చేలాగా పెద్ద వ్యూ ఉండాలి. మొబైల్లో ఓపెన్ చేస్తే మొబైల్లో వ్యూ ఉండాలి. ట్యాబ్లో ఓపెన్ చేస్తే ట్యాబ్ వ్యూలో ఉండేటట్టుగా యూజర్ ఫ్రెండ్లీ బ్లాగ్ చేసుకోవాలి. సో 7th టిప్ వచ్చేసి XML సైట్ మ్యాప్ చేసుకుంటే మీ బ్లాగ్కి చాలా మంచిది. అది ఉండడం వల్ల సైట్కి ర్యాంక్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో అలా ర్యాంక్ యాడ్ అవ్వడం వల్ల మీకు XML సైట్ ఉండడం వల్ల ఏంటంటే ఒక పేజ్ ఓపెన్ చేసినా 2వ పేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఉండడం వల్ల కూడా మనకు మల్టిపుల్ పేజెస్ చూడడానికి ఆస్కారం ఉంటుంది. సో అది XML సైట్ పెట్టుకోవడం చాలా మంచిది. అండ్ టిప్ 8, 9 చూసుకుంటే షేరింగ్. అంటే సోషల్ మీడియాలో ఖచ్చితంగా మీరు చేసేది షేర్ చేయాలి. అలా షేర్ చేయడం వల్ల మీ దానికి జనాలకి తెలుస్తుంది అండ్ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఓకే, 9th టిప్ వచ్చేసి గూగుల్ అనలిటిక్, వెబ్మాస్టర్ టూల్స్ అండ్ బింగ్ వెబ్మాస్టర్ టూల్స్ని యూజ్ చేయడం తెలుసుకోండి. మీరు అవి తెలుసుకుంటే మీకు కీవర్డ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, సో ఎంతమంది మన దానికి వస్తున్నారు, మన బ్లాగ్ని ఎంతమంది చూస్తున్నారు అనే దాని మీద ఒక ఐడియా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం బ్లాగ్ పోస్ట్ రాసుకోవచ్చు. అండ్ టిప్ 10 వచ్చేసి ఫ్రీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ డైరెక్టరీస్ ఉంటాయి.
బ్లాగ్ స్పాట్లో కానీ బ్లాగ్ పోస్ట్ని సబ్మిట్ చేసుకోవాలి వాటిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోస్ట్ రాశారు, ఆ పోస్ట్ని కూడా ఆ పోస్ట్కి తగ్గట్టుగా ఇంకో ఆర్టికల్ రాసి దాన్ని తీసుకెళ్ళి ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్స్ కొన్ని ఉంటాయి, డైరెక్టరీస్, ఫ్రీ డైరెక్టరీస్ ఉంటాయి, పెయిడ్ డైరెక్టరీస్ ఉంటాయి, అది మీ ఇష్టం. మీరు కొంచెం డబ్బులు ఉంటే పెయిడ్ డైరెక్టరీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, లేదు అనుకుంటే ఫ్రీ డైరెక్టరీస్ చేసుకుంటే మీ సైట్కి ర్యాంకింగ్ అనేది కూడా ఉపయోగపడుతుంది. 100% కాకపోయినా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అండ్ టిప్ 11 ఏంటంటే బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకోవడం చాలా మంచిది. అవి చేసుకోవడం వల్ల కూడా మీకు సెర్చ్ ఇంజిన్కి ఉపయోగపడుతుంది. అండ్ కొంతమంది కమెంట్స్లో అడిగాను, బ్యాక్ లింక్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు ఒక వెబ్సైట్ అంటే డే 1 నుంచి మీరు స్టార్ట్ చేసిన పోస్ట్ డే 1 నుంచి కూడా మీరు చేసుకోవచ్చు బ్యాక్ లింక్స్ అనేది. బ్యాక్ లింక్స్కి ఈరోజు చేయాలి రేపు చేయాలని ఏం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ టిప్ 12 వచ్చేసి మీ బ్లాగ్ పోస్ట్ని ఖచ్చితంగా PDF ఫైల్గా మార్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్లాగ్ పోస్ట్ చేస్తారు, అదే పోస్ట్ని మళ్ళీ PDFలోకి మార్చుకోండి. సో PDFకి ఎలా మార్చుకోవాలో నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒక వర్డ్ డాక్యుమెంట్లో తీసుకొని దాన్ని PDFలో మార్చుకొని ఆ తర్వాత ఫ్రీ PDF సైట్స్ కొన్ని ఉంటాయి సబ్మిట్ చేయడానికి. ఓకే, ఫ్రీ PDF సైట్స్ అని కొన్ని ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేస్తే అవి వస్తాయి మీకు. అవి వచ్చినప్పుడు దాన్ని సబ్మిట్, ఏదైతే PDF ఫైల్ ఉంటుందో మీ బ్లాగ్ పోస్ట్ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాటిలో సబ్మిట్ చేయండి ఫ్రీగా. అప్పుడు ఏమవుతుందంటే దానికి మీకు ట్రాఫిక్ పెరుగుతుంది. అండ్ మీరు ఈ PDF ఫైల్లో మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా మీ వెబ్సైట్ లింక్స్ కానీ లేదంటే మీ వెబ్సైట్ సంబంధించిన ఏ విషయమైనా సరే అందులో పొందవచ్చినప్పుడు మీ వెబ్సైట్ లింక్ ఖచ్చితంగా ఉంటే అప్పుడు మీకు రిడైరెక్ట్ అయ్యి మీ దానికి ట్రాఫిక్ వచ్చేలాగా జనరేట్ అవుతుంది. ఓకే, సో పైన అన్నీ ఉండడం వల్ల మీ వెబ్సైట్కి ర్యాంకింగ్ అని, మీ బ్లాగ్కి కానీ మీ వెబ్సైట్కి కానీ ర్యాంకింగ్ బాగుంటుంది, SEO ర్యాంకింగ్ బాగుంటుంది. సో ఇలా చేయడం చాలా ఉత్తమం. సో అలా చేస్తే మీకు ఈజీగా ఈ బ్లాగ్ కావచ్చు లేదంటే వెబ్సైట్ కావచ్చు కొంత ఆర్గానిక్ ట్రాఫిక్ రావడానికి వీలుంటుంది. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే మనకు సంబంధం లేకుండానే గూగుల్లో కొంతమంది సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మన వెబ్సైట్ వచ్చేలాగా ట్రిక్స్ అనమాట ఇవన్నీ. ఓకే, సో ఈ ట్రిక్స్ కనుక మీరు పాటిస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ 12 టిప్స్ మీకు మామూలుగా ప్రజెంటేషన్లో కాకుండా మామూలుగా వీడియోలో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ కనుక మీరు లింక్ ఉంటుంది, ఆ లింక్లో వెళ్ళి కూడా మీరు చదువుకోవచ్చు. సో అక్కడ కూడా మీరు అందులో ఉన్నట్టుగా మీరు పాటిస్తే మీ వెబ్సైట్ కూడా బాగానే ఉంటుంది. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేదైనా ఉంటే కమెంట్స్ రూపంలో కింద చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.